మనం అంతఃస్రావిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. శరీరంలోని వివిధ భాగాల మధ్య ఉండే సమన్వయాన్ని 2 వ్యవస్థలు కృషి చేస్తాయి. అంటే మన శరీరం మంచిగా ఉండాలంటే 2 వ్యవస్థల చాలా అవసరం. అవేంటివో తెలుసుకుందాం. ఒకటి నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, అంతఃస్రావిక వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. అంతఃస్రావిక వ్యవస్థలో అంతఃస్రావిక గ్రంథులు వాటి నుండి విడుదలయ్యే హార్మోన్ అను రసాయనిక ప్రాంతాలు ఉంటాయన్నట్టు. హార్మోన్స్ విడుదల చేస్తాయి అంతఃస్రావిక గ్రంథి నుంచి. ఈ స్రవితాల ద్వారా శరీరంలో రసాయన సమన్వయం జరుగుతుంది. అంటే ఇవి విడుదల చేసే హార్మోన్ల నుంచే రసాయన సమన్వయం జరుగుతుంది. తమలో తయారైన స్రావితాలను ఎటువంటి నాళం లేకుండా నేరుగా రక్తంలోకి విడుదల చేసే గ్రంథులు అంతఃస్రావిక గ్రంథులు, వినాళ గ్రంథులు అంటారు. అంటే ఏవైతే విడుదల చేసే స్రావితాలు ఉంటాయో నేరుగా రక్తంలోకి పంపుతాయి అన్నట్టు. ఇవి అది చేసే పని ఏంది? అంతఃస్రావిక గ్రంథులు చేసే పని అన్నట్టు. అయితే హార్మోన్స్ అంటే ఏంది? ఇంత హార్మోన్స్ అనే పదాన్ని సృష్టించింది బైలిస్ అండ్ స్టార్లింగ్. శరీరంలోనే ఒక భాగం వద్ద ఉన్న అంతఃస్రావిక గ్రంథుల నుంచి విడుదలై రక్తం ద్వారా ప్రవహిస్తూ ఇతర భాగాలకు క్రియాశీలక చర్యల నియంత్రించే రసాయనాలు హార్మోన్స్ అంటారు. శరీరంలో ఒక భాగం వద్ద రిలీజ్ అవుతాయి. అది అంతఃస్రావిక గ్రంథుల నుంచి విడుదలై రక్తంలోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి అనేక చర్యలు జరుపుకుంటూ రసాయనాలను నియంత్రించేది హార్మోన్స్ అంటారు. అసలు రసాయనికంగా హార్మోన్స్ 3 రకాలు. ఒకటి ప్రోటీన్స్ తక్కువైనాయి అంటారు. పెరుగుదల హార్మోన్ ఇది ప్రోటీన్స్ అనేది. స్టిరాయిడ్స్ అనేది లైంగిక హార్మోన్స్. అమైనో ఆమ్ల ఉత్పాదకాలు, థైరాక్సిన్, ఈ 3 అనేది రసాయనికంగా హార్మోన్స్ 3 రకాలు అన్నట్టు. మన శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న అంతఃస్రావిక గ్రంథులు, తలలో ఏముంటుంది? పీయూష గ్రంథి ఉంటుంది. దీన్ని పిట్యూటరీ గ్లాండ్, పినియల్ గ్రంథి అంటారు. మెడలో ఏముంటుంది? అవటు గ్రంథి ఉంటుంది. దీన్ని థైరాయిడ్ అని అంటారు. పార్శ్వ అవటు గ్రంథి ఉంటుంది, పారాథైరాయిడ్. ఇట్లా ఉదరం క్లోమ గ్రంథి ఉంటుంది, అది వృక గ్రంథి. బీజకోశాలు, అండాశయాలు అంటే ఓవరీస్, స్త్రీలు ఉదరం లోపల ఉంటాయి అండాశయాలు. అలాగే ముష్కాలు, టెస్టోస్టెరాన్, పురుషం ఉదరం లోపల ఉంటాయి. ఉదరం అంటే ఏంది? పొట్ట లోపల నాటు. జీర్ణనాళం జీర్ణ వ్యవస్థలో ఉంటాయి అన్నట్టు మామూలుగా. అట్లా తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథులు ఉంటాయి. థైమస్ బాలగ్రంథి అంటే థైమస్ అంటారు దీన్ని. అలాగే స్త్రీలలో కార్పస్ లూటియం అంటారు. ఈ అండాశయాలు అండాలను రిలీజ్ చేసే ముష్కాలు. దీని ద్వారా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇవి చాలా ముఖ్యమైన భాగాలు. అలాగే పీయూష గ్రంథి అని అంటే ఇది మెదడుకు దిగువన బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. ఒక బఠానీ గింజ తీసుకుంటే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. దీనిలో 3 లంబికలు ఉంటాయి. ఒకటి పూర్వలంబిక, మధ్యస్థ లంబిక, పరలంబిక. వీటిలో ఒకదాని నుంచి ఒకటి హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ రసాయనికంగా ప్రోటీన్లు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ దానిలో కంటిన్యూ చేద్దాం.